ట్యాపింగ్ కేస్ పొలిటికల్ టర్న్ తీసుకుంది. తాము బాధితులమే అంటూ నాయకులంతా బయటకొస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ పై సెన్సేషనల్ కమెంట్స్ చేస్తున్నారు. అసలు సూత్రధారుల పాత్రని బయట పెట్టాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ట్యాపింగ్ పై బీజేపీ నేతలు బాంబులు పేలుస్తుంటే కాంగ్రెస్ నాయకులు డీజీపీ ఆఫీస్ కి క్యూ కడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం క్రియేట్ చేసిన ఫోన్ ట్యాపింగ్ కేసులో తాము కూడా బాధితులమేనంటూ రాజకీయ నాయకులు బయటకు రావడంతో ఇప్పుడు ఈ కేసు మరింత సీరియస్ గా మారింది. ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై బీజేపీ నేత రఘునందన్ రావు నిప్పులు చెరిగారు. తెలంగాణ ఏర్పడ్డాక ఫోన్ ట్యాపింగ్ కేసులో తొలి బాధితుడు రేవంత్ రెడ్డే కదా, మరి అధికారులను ఆయన ఎందుకు క్షమిస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ పై ప్రశ్నల వర్షం కురిపించారు ఆయన. గవర్నమెంట్ కు ఫోన్ ట్యాపింగ్ పై దర్యాప్తు చేసే చిత్తశుద్ధి ఉందా లేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు రఘునందన్ రావు. అధికారులను రేవంత్ రెడ్డి ఎందుకు క్షమిస్తున్నారు? డీజీపీకి అటాచ్ అయిన శ్రీనాథ్ రెడ్డి ఎవరు? రిటైర్ అయ్యాక డీజీపీ మహేందర్ రెడ్డి ఎక్కడున్నారు? ఇద్దరు అధికారులను అమెరికాకు పంపిందెవరు? మరికొందరిని కూడా కేసులో నుంచి తప్పిస్తున్నారా? ఫోన్ ట్యాపింగ్ పరికరాలు ఎప్పుడు ఎంత కొన్నారు? దుబ్బాక ఉప ఎన్నికప్పుడు కూడా ఫోన్ ట్యాపింగ్ జరగలేదా? అలాగే మునుగోడు బైపోల్ టైంలోనూ ఫోన్ ట్యాపింగ్ చేయలేదా? అసలు మార్చి 19వ తేదీనే ఒకే ఫ్లాట్ లో రేవంత్ హరీష్ రావు ఏం మాట్లాడుకున్నారు అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తూ నిప్పులు కక్కారు రఘునందన్ రావు. దర్యాప్తును మరింత ముమ్మరం చేసి నిందితులను బయటకు లాగాలని ఆయన డిమాండ్ చేశారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు మొదటి బాధితుడు, నేను రెండో బాధితుని దుబ్బాక ఉప ఎన్నికలు, మూడో బాధితులు కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలు. ఇది ప్రజాస్వామ్యమా ఇంకేమన్నా? అందుకని దయచేసి నేను వెంటనే రాష్ట్ర ప్రభుత్వానికి డీజీపీ గారికి చేసేటువంటి అప్పీల్, కాంప్రహెన్సివ్గా మొత్తం కేసుని ఇన్వెస్టిగేట్ చేయండి, సెలెక్టివ్ వద్దు. మాకు నోటీస్ ఇస్తే మేము చెప్తాం మా దగ్గర ఉన్న సమాచారం. ఇటు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సైతం ఫోన్ ట్యాపింగ్ పై మండిపడ్డారు. త్వరగా న్యాయ విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చాలా దుర్మార్గంగా వ్యవహరించడం జరిగింది. దీనిపైన ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలి, న్యాయ విచారణ జరపాలని నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. ఫోన్ ట్యాపింగ్ పై కాంగ్రెస్ నేతలు సైతం సీరియస్ గానే ఉన్నారు. తాము బాధితులమేనంటూ ఓ స్టెప్ ముందుకేసి డీజీపీని కలిశారు. విచారణ పరిధిని పెంచాలంటూ డీజీపీని కలిసి వినతి పత్రం అందజేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. తనతో పాటు మరెంతో మంది కాంగ్రెస్ నాయకులు ఈ ట్యాపింగ్ బారిన పడ్డారని ఆయన వాపోయారు. వేలాది మంది బాధితుల తరఫున నేను ఒక బాధితుడిగా, ఫోన్ ట్యాపింగ్ బాధితుడిగా ఈ రోజు డీజీపీ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మొత్తంగా ఫోన్ ట్యాపింగ్ కేసు రాజకీయంగానూ రచ్చలేపుతోంది. బీజేపీతో పాటు అధికార నేతలు సైతం తాము కూడా బాధితులమేనంటూ బయటకు రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.